హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అయితే ఈరోజు వచ్చేసి మేము మామిడికాయ కారం పెట్టుకుంటున్నామండి. అంటే ఆవకాయ పచ్చడి. మన ఆంధ్ర తెలంగాణ మరీ ఎంతగానో ఇష్టపడే ఆవకాయ పచ్చడి అండి. సో ఈరోజైతే మేము ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. సో మీకు చెట్లు చూపించాను కదా, అది మా చెట్లేనండి. మా ఇంటి పక్కనే ఉంటాయి చెట్లు. కాకపోతే ఆ చెట్లు కాదండి, ఈ మామిడికాయలు అనేవి వేరే దగ్గర నుంచి తెప్పించాము. ఒక 70 కాయలు, అంటే చిన్న రసాలు ఇవి వచ్చేసి. సో చక్కగా కొంచెం పండులాగా అనిపిస్తున్నాయి, కానీ అట్లా ఏం లేదు. నేను వీడియో షూట్ చేసేసరికి కొంచెం అలా అనిపిస్తుంది, కానీ చాలా బాగున్నాయి కాయలు కూడా. చక్కగా 70 కాయలు తెప్పించాము. సో మాది జాయింట్ ఫ్యామిలీ అయ్యేటప్పటికి, సో మాకు అండ్ మా అత్తయ్య వాళ్ళకి అండ్ మా ఆడపడుచు వాళ్ళకి అండ్ మా బావగారు వాళ్ళకి అందరికీ కలిపి పెడతాం కాబట్టి సో అలా 70 కాయలు తెప్పించాము. సో మా అత్తయ్య గారేనండి మొత్తానికైతే అలా చూస్తున్నారు కదా, ఆ కొలతల ప్రకారం ఏయైనా సరే కొంచెం మేమేమైనా అలా చేసామనుకుంటే తేడా వచ్చిందంటే ఇంక అయిపోయినట్టే మా పని. సో మేమైతే ఇలాంటి వాటిల్లోకి వెళ్ళము. సో పైనే మన పని ఏంటంటే అవి అందించటం, ఆ ముక్కలు కట్ చేసేటప్పుడు నీట్గా చేయటం, అలాంటివన్నీ కూడా. సో హెల్పింగ్కి అయితే మా మంగాంటీ ఉంటుంది ఎప్పటి నుంచో. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మంగాంటీ చాలా బాగా హెల్పింగ్ నేచరు. మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయింది, ఫ్యామిలీ పర్సన్ కూడా. చాలా బాగా మాట్లాడుతుంది, ప్రతిదానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మా అత్తయ్య గారు అండ్ మా మంగాంటీ ఇద్దరు కలిసి కూడా ఈ మామిడికాయ కారం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ కొలతలు అయితే నేను చెప్తున్నాను, ఏం లేదండి, నాకు కూడా ఎప్పటికైనా గుర్తుండిపోయిద్ది కదా అనేసి నేను కూడా గుర్తుంచుకున్నాను. సో ఈ గ్లాస్ వచ్చేసి, ఈ గ్లాసు పావు షేర్ గ్లాస్ అంటారు. ఈ గ్లాసే అని ఎందుకు పెట్టారంటే ఇది ఒక సెంటిమెంటు. మా ఫ్యామిలీ, మా అత్తయ్య గారి వల్ల వాళ్ళ మామయ్య గారి వాళ్ళ జ్ఞాపకార్థం అండి. సో అందుకని ఎక్కువగా యూజ్ చేస్తారు ఇది వంటల్లోకి తోనే. సో ఇది వచ్చేసి పావు షేర్ గ్లాసు. అయితే మన కేజీ కాయలు ముక్కలు చూసారు కదా, కేజీ ముక్కలకి పావు షేరు గ్లాసు ఉప్పు, పావు షేరు కారం. సో అదొక గ్లాసు, ఇదొక గ్లాసు కేజీ ముక్కలకి. అంతా మంచిగా కొలతల ప్రకారంగా ఆ గిన్నెలో ఈ గిన్నెలో మొత్తం కలిపేశారు, మొత్తం కొలతల ద్వారా. సో చూసారా, ఆవు పిండి, మెంతు పిండి, మళ్ళీ కచాపిచాగా మేమైతే కచాపిచాగా అది ఏమంటారండి, మనం ఎల్లిపాయలు దంచింది, అది కూడా కచాపిచాగా ఉంటే మొత్తం వేసేసి కలిపేసిన తర్వాత మేము ఎలా చేస్తామంటే ప్రాసెస్, మా అత్తయ్య గారు వాళ్ళు వీళ్ళు ముక్కల్ని తీసుకొచ్చి ఆయిల్లో వేసి ఆ ముక్కల్ని ఆ కారంలో కలిపేసేసి జాడీలో పెట్టేస్తారు. చూడండి, ఆ ప్రాసెస్ కూడా మీకు అర్థమైద్ది. సో నేను చెప్పేదానికంటే కూడా మీరు చూస్తూ ఉంటేనే అర్థమైపోయింది. సో నేను కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటా, కానీ అది అసలే సంవత్సరం పచ్చడండి. ఏదైనా అయిందనుకో నాకుంటుంది తిప్పల, అందుకని నేను కొంచెం దాని జోలికి వెళ్ళను. సో మా అత్తయ్య గారు కూడా రానివ్వదులేండి, అబద్ధం ఎందుకు అనాలి. కొంచెం హెల్పింగ్ నేచర్, ఓన్లీ హెల్పింగ్కి అయితే ఉంటాము. కొంచెం ముక్కలు కట్ చేసేటప్పుడు నీట్గా వాటిని తుడిచివేయటం, కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టడం అలా చేస్తాము మ్యాక్సిమం, పై పని అంతే. సో చూసారా, ఈ ముక్కలు అనేవి ఆ ఆయిల్లో వేశారు. ఈ ఆయిల్ ప్యాకెట్ వచ్చేసేసి మనకి ఒక 5 పట్టాయండి, ఒక ఆయిల్ ప్యాకెట్స్. అంటే శనగ నూనె వాడతాం ఎక్కువగా మేమైతే. శనగ నూనె అయితేనే చాలా బాగుంటుంది పచ్చడికి అనేసి ఆ శనగ నూనె ఒక 5 ప్యాకెట్లు పట్టిందండి, సుమారు 70 కాయలకైతే. అట్లా ఇక ఇయర్లీ పెట్టడం అలవాటే కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లనే తీసుకొచ్చుకోవాల్సింది. కారం మాత్రం వరంగల్ నుంచి తెప్పించామండి. సో మా బావగారు అక్కడే తెప్పిస్తారు, ఎందుకంటే ఆడ వాళ్ళు మంచిగా మిరపకాయలు కూడా క్లీన్ చేసి చక్కగా కారం పట్టిస్తారనేసి అక్కడి నుంచే మేము ఇంట్లోకైనా సరే, ఆ మామిడికాయ కారానికైనా సరే అక్కడి నుంచే తెప్పించుకుంటాము. చాలా బాగుంటుంది కారం కూడా ఫ్రెష్గా. సో ఇంకా ఉప్పు అయితే మీకు తెలిసిందే కదండి, ఉప్పు ఇక్కడెక్కడ దొరకదు. ఇంత మునుపు దొరికింది కానీ ఇప్పుడు దొరికే సమస్య లేదు. సో ఇంకా అదే టాటా ఉప్పు, సాల్ట్ అదే తీసుకొని అదే కొలత ప్రకారం చూసుకుంటున్నాము. శనగ నూనె, ఇంకేముందండి, మెంతుపిండి, ఆవపిండి. మెంతులు అంటే ఏం చేసి అది మిక్సీ పట్టేసేస్తాము ఒక 2 days ముందు. ఆ తర్వాత ఆవపిండి, ఇవన్నీ కూడా అత్తయ్య గారే ప్రిపేర్ చేస్తుందండి, అబద్ధం ఎందుకు ఆడాలి. మేమైతే ఏం చెయ్యము. మామిడికాయ కారం అయితే తన డ్యూటీయే కాబట్టి తనే మంచిగా అసలు ప్రశాంతంగా చేస్తుంది. మేము ఏమైనా ఒకవేళ చేసామంటే అందుట్లో తేడా వచ్చిందంటే ఇంకా మాకు చుక్కలే. సో అందుకని మేము ఈ మామిడికాయ కారం ఒక్కటే టచ్ చేయము, వాళ్ళే పెట్టుకుంటారు.
అసలు చూసారా ఈ ముక్కలు అలా కలిపి అట్లా వేస్తూ ఉంటారు. కొంచెం జాడీలో ఆయిల్ వేస్తే మంచిదంట అత్తయ్య గారు అంటుంది అప్పుడే. ఇంకా మంగంటి వేస్తుంది కంపల్సరీగా ఆయిల్ వేయాల్సింది అనేసి ఒక 2 గ్లాసెస్ చిన్న గ్లాస్తో పోసేసింది ఆయిల్. ఇంకా అలా కలిపేసి ఇక మన జాడీలో పెట్టేసుకోవడమేనండి. అలా పెట్టేసుకున్న తర్వాత థర్డ్ డే ఉంటుంది, థర్డ్ డే ఒకసారి కలపాలి. కలిపి టేస్ట్ కోసం కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఏమైనా తక్కువైనా కారం ఏమైనా తక్కువైనా అప్పుడు వేసేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ఏమైనా కొంచెం మీకు ఏది తక్కువైనా కానీ ఆ రోజు వేసేసుకోవచ్చు. లేదు అంటే 5th డే కూడా చేసుకోవచ్చు. ఇంకా అట్లా తీసుకుంటాం. మళ్ళీ 5th డే కలుపుతాము. అలా 7th డే, అలా 9th డే, అలా 11 డేస్ వరకు కూడా ఒక 5 టైమ్స్ కలిపి ఆ తర్వాత గట్టిగా మన జాడీకి మూత పెట్టేసి గట్టిగా కట్టేసేసి అట్లా ఉంచుతారు. సంవత్సరం పచ్చడి కదండి. సో ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడే తీసేసుకొని ఫ్రెష్గా చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ మామిడికాయ ముక్క వేసుకొని ఆకలి మీద తినాలండి. నా స్వామిరంగా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి మామిడికాయ కారం అంటేనే. ఇది ఎందుకో మన తెలంగాణ ఆంధ్ర స్పెషల్ మామిడికాయ కారం చాలామంది అయితే అల్లం పచ్చడని ఇంకా వెరైటీస్ చేస్తారు. సో మాకైతే మా తెలంగాణ స్టైల్ అయితే మేము ఇలానే పెట్టుకుంటాం. మా తెలంగాణ స్టైల్ అని కాదు, మా ఊరు మా సైడ్ అయితే ఇలానే మ్యాక్సిమం ఎక్కువ పెట్టుకుంటాము. మసాలా ఆవకాయ కూడా ఉంటుందంట, మళ్ళీ అల్లం ఆవకాయ అవన్నీ కూడా ఉంటాయి కదండి. అవన్నీ అయితే ఎక్కువ పెట్టాం. మామిడికాయ కారం కూడా ఇదైతే ఎక్కువగా తింటాం మేము. మామిడికాయ కారం అన్నిట్లలో కూడా కొంచెం ఉప్మాలు చేసిన ఏమైనా పూరి చపాతీ చేసిన కొంచెం మామిడికాయ కారం పెరుగు అట్లా తినే అలవాటు కొంచెం ఉంది. మ్యాక్సిమం అయితే కర్రీసే కదా డైలీ. అప్పుడప్పుడు కొంచెం ఎట్లయినా కొత్తలో ఉన్నప్పుడు మనకి మామిడికాయ కారం తినాలనిపిస్తుంది కదండి. సో అలా అయితే కొత్తలో ఉన్నప్పుడైతే ఒక 10 డేస్ దాకా మామిడికాయ కారమే. ఎన్ని కూరలు చేయండి, ఎన్ని కూరలని పక్కకు పెట్టేసేయటం, మామిడికాయ కారమే తినేయటం. మా ఇంట్లో మొత్తం అదే, కూరలు అయితే రోజు పడేయటమే అయింది. సో ప్రస్తుతానికైతే ఈ ఎండాకాలం మామిడికాయ కారం, సమ్మర్ స్పెషల్ మామిడికాయ కారం. సమ్మర్ అయిపోయింది ఈ వీడియో వచ్చే లోపల, కాకపోతే జూన్ అయి ఉండొచ్చు. జూన్లో కూడా పెట్టుకోవచ్చు అండి. చాలామంది జూన్లో కూడా పెట్టేస్తారు. జూన్ 10 లోపు, జూన్ 15 లోపు కూడా పెట్టేస్తారు. ఎందుకంటే కాయలు వస్తాయి అప్పుడు కూడా, ఏదో గులాబీలు, ఎర్ర గులాబీలు, సో ఇంకా కొన్ని కూడా ఉంటాయంట కాయలు, అప్పుడు కూడా పెట్టేసుకుంటారు. ఈ సంవత్సరం అయితే మామిడికాయ కాయలు బాగా కాసాయండి. మా చెట్టుకైతే ఫుల్గా కాసాయి. కాకపోతే అందరూ బయట వాళ్ళు కొంచెం తీసుకొని వెళ్ళారు. మేము కూడా ఏం చేస్తామండి, అవన్నీ కూడా మనం తినలేం కదా. సో మనం ఏదో ఒక పప్పులోకి పచ్చడికి కూరకి అంతేకాని ఎక్కువ తినలేం కదా. సో ఎట్లయినా మనకి మామిడికాయ కారం పెట్టేస్తున్నారు కదా. ఎందుకంటే బేసిక్గా నేను చెప్దాం అనుకున్నాను, మా చెట్టు ఎందుకు పెట్టమంటే మేము అక్కడ మా చెట్టుకి వాటర్ వస్తాయంట. వాటర్ వచ్చిన చెట్టుకి మనం కోసి మామిడికాయ కారం పెట్టుకుంటే ఎక్కువ నిల్వ ఉండదంట అండి. సో అందుకని మేము బయట నుంచే మామిడికాయలు తెప్పించుకొని పెట్టుకుంటాము అలా. ఇక మ్యాక్సిమం జాయింట్ ఫ్యామిలీ అంటే అందరికీ పెట్టాలి కాబట్టి ఆ ఓపిక అనేది ఉండాలి మ్యాక్సిమం. ఇంకా ఎప్పుడో పాపం తనే పెడుతుంది అత్తయ్య గారు ప్రతి సంవత్సరం కూడా. అబద్ధం ఎందుకు ఆడాలి కానీ మంచిగా ఆమె ఇక పెట్టేస్తే 3 జాడీలు అయిపోతాయి అలా. ఇక మాకు అంతే, ఇంక అందరికీ కలిపి కాబట్టి ఇంకా అట్లా కొంచెం కొంచెం తీసుకొని కొంచెం వాడుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకుంటాం. ఇంకా మా ఆడపడుచు వాళ్ళంటే కొంచెం లాంగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువే పెట్టేసేసి పార్సల్ చేసేసి పంపించేస్తాము. మేమందరం ఇక్కడే కాబట్టి కావాల్సింది కొంచెం తీసుకుంటాం అలా. అయితే మామిడికాయ కారం బాగుంటుందండి. మేము పెట్టే మామిడికాయ కారం చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అలా పెట్టేసాం కదండి. మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ పోస్తేనే, అత్తయ్య గారు ఏమంటుందంటే ముక్క మునిగేలా ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది, ఆయిల్ తక్కువ ఉంటే అస్సలు బాగుండదు, ఆయిల్ ఎక్కువ ఉండాలి బాగుంటుంది అనేసి ఆమె సెంటిమెంట్. అంటే ఇంకా కంపల్సరీగా అస్సలు కొంచెం కూడా తగ్గేదే లేదు, మనం ఆయిల్ వేయాల్సిందే, ఆయిల్ పోయాల్సిందే అనేసి అంటూ ఉంటుంది. సో ఇంకా అట్లా ఆయిల్ పోస్తూనే ఉన్నాం. అలా ఆయిల్ పోస్తూనే ఉన్నాము. జాడీ మూత పెట్టేశారు. ఇంకా అది సైడ్కి పెట్టేస్తారు. ఒక జాడీ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ జాడీ వస్తుంది అంటారు కదా, తప్పుకోండి మేడం గారు వస్తున్నారని. సో ఇదేనండి, తప్పుకోవాలంటారు. మామిడికాయ కారం వస్తుంది కదా, ఇంకేంటి చెప్పండి. చూసారా ఇప్పుడు మా ఆంటీ వాళ్ళందరూ కలిసి కూడా అక్కడ మామిడికాయ కారం పెడుతున్నారు. మళ్ళీ ఇది సెకండ్ స్టెప్ అండి. అంటే సెకండ్ స్టెప్ కాదు, దేనికి దానికే సపరేటు. ఏ గిన్నెలో కారం ఆ గిన్నె జాడి సపరేట్గా ఉంటుంది ఇక్కడ.
ఇదంతా మా అత్తయ్య గారు ట్రైనింగే. దానికే సపరేట్, దానికే వేయాలి, ఇంత అని కొలత అనేది ఉంటుందంట తనకి. 5 కేజీలు చొప్పున అట్లా ఉంటుందనేసి ఆమె ఆలోచన. సేమ్ మేము కూడా ఏమనము. ఇంకా నాకైతే పర్మిషన్ ఇచ్చారండి మామిడికాయ కారం పెట్టడానికి. అంటే మామిడికాయ కారం పెడుతుంటే వీడియో తీయడానికి అసలైతే తీయనివ్వదు. అసలు డోర్స్ వేసేసుకొని మామిడికాయ కారం పెడతారు మ్యాక్సిమం. ఇదివరకటి కాలం అంతే కదా అండి, ఎక్కువగా మామిడికాయ కారం ఏమో అనేసి కొంచెం క్లోజ్ చేసుకొని మామిడికాయ కారాలు పెడతారు. సో మరి ఎందుకో మరి మా అత్తయ్య గారు మాకు పర్మిషన్ ఇచ్చారు ఈసారి. తీయమ్మ వీడియో తీసుకో. నేను కూడా అన్నలేండి అత్తయ్య గారు, కొంచెం మీరు కూడా ఎప్పుడైనా మీకు చేతగానప్పుడు మేము కూడా పెడతాం కదా, మాకు ఆ కొలతలు ఏంటో గుర్తుండిపోతాయి, మేము వీడియో తీసుకుంటాం అత్తయ్య గారు అంటే, తీసుకోలేనా ఏముందిలే అనేసి అన్నారు. మంగంటి ఏమంటదో అనేసి అనుకున్నాం, కానీ మంగంటి కూడా ఏం కదా ఏమైద్దమ్మా ఫోటో ఏముంది అందులో వీడియోనే కదా, అందరం కనిపిస్తాం కదా, నార్మల్ తీసేసే అన్నారు. సో అలా ఇంకా మామిడికాయ కారం సెకండ్ జాడీకి అయితే ఫిల్ చేస్తున్నాము. ఆయిల్ పోసేసారు. ఇంకా మళ్ళీ ఆయిల్లోంచి ముక్కలు తీసి మళ్ళీ అక్కడ పెడుతుంటే మొత్తం మళ్ళీ ముక్కలు అందుట్లో వేస్తూ అసలు అప్పప్పప్ప చూస్తుంటేనే నూరూరిపోతుందండి. కాకపోతే లాస్ట్ ఫైనల్ టచ్ ఉంటుంది, అది మీరు చూస్తే బావాకైపోతారు. ఏంటంటే మొత్తం మామిడికాయ కారం కలిపిన తర్వాత మేము దీనికోసం సపరేట్గా అన్నం వండుకుంటామండి. ఆల్రెడీ అన్నం వండేసాం సపరేట్గా. ఏంటి ఇదంతా అయిపోయిన తర్వాత ఆ అన్నంని చక్కగా కలిపేసిద్ది మా అత్తయ్య గారు. కలిపేసి ముద్దలు పెడుతుంది. అబ్బా అమృతం అండి. ఆ మామిడికాయ కారం తింటుంటే ఒక అమృతమే. ఎందుకో మరి అలా మామిడికాయ కారం పెట్టిన వెంటనే ఒక్క ముద్దైనా తినాలనిపిస్తుంది, టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో అలా 2 జాడీలు అయితే ఫిల్ అయిపోయాయి. సో చూసారా, ఫైనల్గా అన్నం మంచిగా వేడి అన్నం కుక్కర్లోంచి తీసారు అప్పుడే. అంటే కొంచెం చల్లారిపోయిన అన్నం అయితేనే బాగుంటుంది అనేసి మా ఆలోచన. కాకపోతే ఇక నూరు ఊరిపోతుందండి చూస్తుంటేనే. అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము అన్నట్టుగా ఉంది కదండి. ఆ ఆవకాయ పచ్చడి బాగుంటుందండి, ఫుల్ టేస్ట్ ఉంటుంది. మేమైతే ఇది కంపల్సరీగా తింటాం. నైట్ టైం అయితే ఇక టిఫిన్స్ చేసే వాళ్ళ వల్ల ఆగిపోయాను. ఈ మామిడికాయ కారం అన్నం అయితే నూరు ఊరిపోయింది. సో చూసారా, ఎవరి ప్లేట్స్లలో వాళ్ళు పెట్టేసేస్తుంది మా అత్తయ్య గారు, ఎవరి గిన్నెలలో వాళ్ళకి పెట్టేస్తే ఎందుకు కొట్లాటి ఇదంతా ఎందుకు గోల అనేసి, ఇచ్చేసిరాపోమ్మా, మీ అబ్బాయికి ఇచ్చేసిరాపో, మా అబ్బాయికి ఇచ్చేసిరాపో అనుకుంటూ చెప్పేసిద్ది. ఇంకా స్పూన్స్ వేసేసి అందరికి ఇచ్చేసి వస్తాం. ఇంకా తినేవాళ్ళు తింటారు, వద్దు అన్నవాళ్ళు వద్దు అంటారు. అలా మామిడికాయ పచ్చడి అయితే అలా అయిపోయిందండి. సో మీరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టారు అంటే ఎలా పెట్టారు ఏంటి ఆ కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ, బాయ్. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా, శక్తినంతా చూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య. ఎర్ర ఛాయ కోతి అవతార వెంటమాయ, కత్తి చేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్య. పెట్టినాది తల్లి గండు పిల్లి ధూళి గట్టి గెగిరొస్తే, గొడ్డు కారం ముక్క మునిగి పైకి పొక్కుతుంటే, చిన్న తల్లి కంటిరెప్ప నంటకుండా తిప్పే కాలివాటం. కట్టి నిండా సరుకు కుక్కి ఉట్టి నెట్టి ముగ్గెట్టి ఎట్టి పెద్ద దేవుడస్సలగలేక, అంత పెద్ద దేవుడస్సలగలేక అవజాడి తీసి సంపాదించాడు రో.